ఒక్కసారి ఈ వీడియో చూడండి. అన్నం బాలేదంటే కళ్ళల్లో కారం కొడుతున్నారు బాలికల కన్నీళ్లు. రాష్ట్రంలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పాలమాకుల గురుకుల బాలికల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సమస్య ఉన్నా అడిగితే బూతులు తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హాస్టల్ సిబ్బంది కళ్ళల్లో కారం కొట్టారంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు, మీరు ఎస్టీ కులాల్లాగా చూస్తుంది, చాలా సార్లు ఎస్టీ ఎస్సీ అని క్లాస్కి వచ్చి స్మెల్ వస్తుంది అట్లే అంటారు. ప్రతిసారి అంతే అడిగితే మళ్ళీ కొడతారు. ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామా అని పైపుకి స్టిక్ నూనె పెట్టి కొట్టిరు ప్లాస్టిక్ పైప్ తో ఇట్లా నక్కలు పెట్టి కొట్టిరు మమ్మల్ని. దొంగ మొక్కలు గాడిద మొక్కలు గలీజ్ మాటలతో మమ్మల్ని ప్రతిరోజు కట్ట తీసుకొని కొడతారు. అవును, నువ్వెందుకు వస్తున్నావు టీచర్? సబ్జెక్టు చెప్పడానికా, కులాల మతాల పేరుతో విద్యార్థులను అవమానించడానికా? నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి పిల్లలు స్నానం చేయకుంటుంటే స్మెల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి నువ్వు అంటావు. అయితే నువ్వు ఉండు, వారం రోజులు స్నానం చేయకుండా ఉండు. నువ్వు నీ దగ్గర స్మెల్ రాదేమో చూద్దాం. ఓన్లీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల దగ్గరనే వస్తుందా? నీ దగ్గర రాదా చూద్దాం. మళ్ళా చెయ్యకుండా ఉండు నువ్వు వారం రోజులు. అసలు నువ్వు టీచర్ పోస్ట్కి అర్హురాలు కాదు, రిజైన్ చేసేయి. అంతగా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటే. గవర్నమెంట్కి రిక్వెస్ట్గా ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ స్కూలల్లో కానీ హాస్టళ్ళల్లో కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కల్పించండి. దయచేసి నీళ్ళ సమస్యలు లేకుండా చూడండి. మంచి ఆహారాన్ని ఇవ్వండి విద్యార్థులకు. ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్న టీచర్స్ పైన యాక్షన్ తీసుకోండి. సీఎం రావాలి, సీఎం రావాలి, సీఎం రావాలి.